అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఇట్లా మీ వినా. అందరు బాగున్నారా? ఈరోజు అయితే వింటర్కి ఒక మంచి మాయిశ్చరైజర్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో మోగిపోయింది, కానీ చాలా మట్టుకి ఎవరికి యూజ్ అవుతుంది ఎవరికి యూజ్ కాదు అని చాలా తక్కువ మంది చెప్పారు. సో నేనైతే ఈ వీడియోలో ఎవరు పెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది, ఎవరైతే కంప్లీట్గా వాడొద్దు నేను చెప్తాను. సో వీడియో అస్సలు స్కిప్ చేయకండి, మొత్తం చూడండి, మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ గీ మాయిశ్చరైజర్ అనేది మన ఏన్షియంట్ కాలం నుంచి వస్తుందన్నమాట. ఇట్లా ఈ గీలో మనం అంటే లైక్ ఈ మాయిశ్చరైజర్లో మనం ఎట్లాంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ ఉండవు. అండ్ ఎస్పెషల్లీ ఒక నోట్ ఏంటంటే ఇది అస్సలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకూడదు. జస్ట్ 1 వీక్కి సరిపడా చేసుకొని 1 వీక్ మన ఫేస్కి పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు ఈ మాయిశ్చరైజర్ని మనం రెడీ చేసుకోవాలంటే జస్ట్ సింపుల్ అండి, గీ ఉంటే సరిపోతుంది. గీ వాటర్ కూడా మనం మధ్యలో చిన్నగా యాడ్ చేస్తే కొన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. మొత్తం వాటర్ పోయాల్సిన అవసరం లేదు. 100 టైమ్స్ ఈ మెథడ్ రిపీట్ చేస్తే మీకు బెస్ట్ హోమ్ మేడ్ మాయిశ్చరైజర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇది మనం తయారు చేసుకునేటప్పుడు కాపర్ వెజిల్ని మాత్రమే తీసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అనేది చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది. అంటే లైక్ మనం హోమ్ రెమెడీలు చాలా ట్రై చేసాము, బట్ ఇది చేస్తుంటే ఎందుకో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది అంటే లైక్ మనం చేసి అంటే ఓ 100 రూపాయలు పెడితే బయట కొనుక్కొస్తుంది, అది పెద్ద విషయం కాదు. కానీ ఇట్లా మన చేతితో మనం చేసి అది మనం యూజ్ చేసుకున్నప్పుడు రిజల్ట్ వస్తే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది. జస్ట్ లైక్ గార్డెనింగ్ అనమాట. మీరు ఎప్పుడు ట్రై చేసినారా? ఏదైనా చెట్టు పెట్టి దానికి పువ్వు కాయో పండు ఏదో ఒకటి వస్తే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే. సో మనం ఇట్లా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు 100 టైమ్స్ మీరు గీని 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని మంచిగా అందులో వాటర్ పోసి 100 టైమ్స్ ఈ మెథడ్ని రిపీట్ చేయండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గీ అనేది మనం హోమ్ మేడే చేసుకోవాలి, బయట దొరికేవి అస్సలు వాడొద్దు. ఇఫ్ ఇన్ కేస్ అట్లా మీకు కంపల్సరీ మన ఇంట్లో దొరకదు, బయట వాడాలంటే కొంచెం మంచి బ్రాండ్స్కి వెళ్ళి అది తీసుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్తా అన్నా కదా, ఇది అన్ని స్కిన్ వాళ్ళకి యూజ్ అవ్వదు, కొంతమంది మాత్రమే యూజ్ అవుతుందని చెప్పేసి. ఎక్కువ డ్రై ఎల్బోస్ ఉన్న వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు. క్రాక్డ్ హీల్ అంటే ఎక్కువ కాళ్ళ పగుళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు. డ్రై స్కిన్, మరీ ఎక్కువ డ్రై స్కిన్ ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళు కూడా ఈ గీ మాయిశ్చరైజర్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరు యూజ్ చేయదో చెప్తాను. ఎక్కువ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేయదు, యాక్ని ఉన్న వాళ్ళు అస్సలు యూజ్ చేయదు, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఇంకా అసలే యూజ్ చేయకూడదు. ఒకవేళ ఇది మనం ఒక గ్లాస్ దాంట్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. జనరల్గా మనము ఫేస్కి అప్లై చేసేటప్పుడు పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు చిటికెడు పసుపు కలిపి ఫేస్కి అప్లై చేసుకోవాలి. నైట్ టైం పెట్టుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.